పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్సీల విషయంలో వైసీపీ వ్యూహం ఏంటి? వారి మీద అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేస్తుందా? లైట్ తీసుకుంటుందా? 15 నెలలుగా తమ రాజీనామాల విషయంలో ఎటూ తేల్చడం లేదంటూ కోర్టు వరకు వెళ్లిన ఎమ్మెల్సీలకు పార్టీ అధినేత ప్లాన్ అంతుబట్టడం లేదా? వీరి విషయంలో జగన్ ఆలోచన ఏంటి అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకపోయినా మండలిలో వైసీపీకి సరిపడా బలం ఉండడంతో ఆ పార్టీ ఎమ్మెల్సీలు అక్కడ అధికార పార్టీకి టఫ్ ఫైట్ ఇస్తున్నారు. మండలిలో మెజార్టీ ఉండడంతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్న వైసీపీకి జలక్కిచ్చేందుకు కూటమి పార్టీలు ప్రయత్నించాయి. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలకు గాలం వేయడంతో పోతుల సునీత, జకియా ఖానం, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ వంటి వారు ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేశారు. పోతుల సునీత, జకియా ఖానంలు బీజేపీలో చేరగా కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ ముగ్గురు సైకిల్ ఎక్కారు. జయమంగళ వెంకటరమణ జనసేనకు జై కొట్టారు. ఇప్పటికే ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేసిన సభ్యులు కూటమి పార్టీలో చేరిపోవడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. అయితే 13 నెలలుగా వైసీపీ సభ్యుల రాజీనామాలు చైర్మన్ ఆమోదించడం లేదు. ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ రాజీనామాలపై చైర్మన్ తన నిర్ణయాన్ని ప్రకటించడం లేదని కోర్టుకు కూడా వెళ్లారు జంపింగ్ ఎమ్మెల్సీలు. శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. అందులో గవర్నర్ కోటా కలుపుకొని వైసీపీ సభ్యులు 35, టీడీపీకి 10 మంది, జనసేనకు 2, బీజేపీకి 1 ఎమ్మెల్సీ ఉన్నారు. పలువురు ఇండిపెండెంట్లు ఉన్నారు. వైసీపీకి 6 రాజీనామా చేయడంతో ఆ పార్టీ ఎమ్మెల్సీల సంఖ్య 29కి పడిపోయినట్లు అయింది. దీంతో రాజీనామాలు త్వరగా ఆమోదిస్తే ఆ బలం తమకు పెరుగుతుందని కూటమి లెక్కలు వేస్తుంది. కానీ మండలి చైర్మన్ మోషన్ రాజు ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదించకపోవడంతో కూటమి పార్టీల నేతలు ఆయనపై అవిశ్వాసానికి పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలో మరికొందరు వైసీపీ ఎమ్మెల్సీల చేత రాజీనామా చేయించి వారిని టీడీపీలో చేర్చుకునే ప్లాన్ నడుస్తోందట. రాజీనామా చేసిన సభ్యులు పోను మిగిలిన ఎమ్మెల్సీలతో మోషన్ రాజు మీద అవిశ్వాసాస్త్రం ప్రయోగిస్తే తామే గెలిచే అవకాశం ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారట. మండలి నుంచి 6 వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేసినా జగన్ మాత్రం స్పందించలేదు. గతంలోనే పలువురు కీలక నేతలు పార్టీని వీడిన సమయంలోనే పోయేవాళ్ళు పోతారు, ఉండేవాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్లతోనే రాజకీయం చేసుకుంటానని చెప్పిన జగన్ ఎమ్మెల్సీల విషయంలో కూడా అదే తరహాలోనే ఉన్నారు. బలమైన నాయకులు పార్టీని వీడి వెళ్ళినా జగన్ వారిని ఆపడానికి ఎన్నడూ ప్రయత్నించలేదు. వారికి ఫోన్ చేసి మాట్లాడలేదు, చర్చలు జరపలేదు. ఇప్పుడు కూడా ఆయన అదే విధమైన ధోరణిలో ఉన్నారు. రాజీనామాలు చేసిన ఎమ్మెల్సీలు తమ గూడు తాము వెతుక్కోగా జయమంగళ వంటి వారు కోర్టు వరకు వెళ్ళినా తమ పార్టీకి వచ్చే నష్టమేది ఉండదనేది జగన్ భావనగా తెలుస్తోంది. వీరి రాజీనామాలు ఆమోదం పొందితే మరికొందరు రాజీనామాలు చేసే అవకాశం ఉండడంతో ఆమోదించకుండా చూసుకుంటే సరిపోతుందనేది వైసీపీ లెక్క కావచ్చు. ఎలాగూ చైర్మన్ రాజీనామాల విషయంలో గట్టిగానే ఉండడంతో 2027 వరకు తమకొచ్చిన ఇబ్బందేమీ ఉండదని ఆ పార్టీ అభిప్రాయంగా కనిపిస్తోంది. అయితే కోర్టు నుంచి మండలి చైర్మన్కు ఇప్పటి వరకు ఏదైనా డైరెక్షన్ వచ్చే అవకాశం ఉండకపోవచ్చని అంచనా వేస్తోంది. ఒకవేళ ఆ 6 రాజీనామాలు ఆమోదం పొందినా మండలిలో బలం విషయంలో తమకు వచ్చే నష్టమేమీ ఉండదనేది వైసీపీ ఆలోచన. దీంతో ప్రస్తుతానికి జరిగే తంతును పరిశీలిస్తూ ఉండడమే సరైన వ్యూహమని వదిలేస్తున్నట్టుగా పరిశీలకులు భావిస్తున్నారు.